హాయ్ వీఆర్ అట్ అమిగోస్ ఐఏఎస్ అకాడమీ. చాలామంది స్టూడెంట్స్ ఆంథ్రోపాలజీని ఆప్షనల్ సబ్జెక్ట్గా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే వీ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇఫ్ యూ గో త్రూ ది సిలబస్ అండ్ ఇఫ్ యూ గో త్రూ ది కాన్సెప్ట్స్ వెరీ క్లియర్లీ అనేటువంటిది. వీ హ్యావ్ ఎమినెంట్ ఫ్యాకల్టీ రవి సార్ విత్ అస్. వారిని అడిగి ఎందుకు ఎక్కువగా స్టూడెంట్స్ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ని ప్రిఫర్ చేస్తారు అండ్ హౌ రవి సార్ ఈజ్ హెల్పింగ్ ద స్టూడెంట్స్ టు లర్న్ ద కాన్సెప్ట్స్ అనేటువంటిది వారి మాటలోనే విందాం. హాయ్ సార్. హలో అండి. హలో సార్. సార్, చాలామంది స్టూడెంట్స్ యాజ్ రైట్లీ సెడ్ ఆంథ్రోపాలజీ అనేటువంటిది ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద రీజన్ సార్ వై? As you said, anthropology is one of the most chosen options even among the toppers. సో ఇందుకు మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో మన సిలబస్ అనేది ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఉంటుంది. సో వన్స్ యూ మాస్టర్ దట్ సిలబస్, ద స్కోరింగ్ ఆఫ్ అరౌండ్ 280 + 300 is very much easy in the case of anthropology compared to other optionals. The second thing is every year mains score extremes ఉండవండి anthropologyలో. So if you perform decent enough, you will get score what you deserve. అండ్ అబౌవ్ దట్ యూ విల్ గెట్ ఎ ప్రిస్క్రైబ్డ్ సిలబస్. కానీ మనకి అందులో ఏం ఫోకస్ చేయాలి, ప్రీవైక్యూస్ ఏంటి, సో ఏ కాన్సెప్ట్స్ని, మెటీరియల్ అవైలబిలిటీ లేదా సీనియర్స్ మెంటర్షిప్, ఇవన్నీ ఆంథ్రోపాలజీ ఆప్షనల్లో కొంచెం బెటర్గా దొరుకుతాయి అన్నమాట. సో ఈ అన్ని రీజన్స్ వల్ల స్టూడెంట్స్ ప్రిఫర్ మోస్ట్లీ ఆంథ్రోపాలజీ యాజ్ దేర్ వెపన్ ఫర్ ఫైటింగ్ విత్ యూపీఎస్సీ.